హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు సార్. ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ప్రతి ఒక్కరికి వచ్చేది అన్‌అవాయిడబుల్ ఏంటంటే, ఎస్. మనకి ఎట్లా లైఫ్‌లో 3 స్టేజెస్ అవును. అంటిల్ 20, 21 వరకి ఎడ్యుకేషన్ ఫేజ్ పిల్లలు అంటే ఇన్‌కమ్ లేని ఫేజ్ అన్నమాట. తర్వాత 20 నుంచి లెట్స్ సే 60, 35, 40 ఇయర్స్ వచ్చేసి ఇన్‌కమ్ ఫేజ్. పోస్ట్ 60 రిటైర్మెంట్ ఫేజ్. Hmm. సో, మనకొచ్చే ఈ 30 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ ఆర్ ద వన్స్ ఏమంటారు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ 60 పోస్ట్ తర్వాత 15 ఏళ్ళ, 20 ఏళ్ళ ఎన్ని సంవత్సరాలు బతుకుతాము, దాని తర్వాత మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌కి లెగసీ ఏమి ఇస్తామని క్రియేట్ చేస్తామనేది, Hmm. మన 20 ఇయర్స్ ఎలా ఉండింది, మన పేరెంట్స్ నుంచి వచ్చింది, మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలనుకునేది డిపెండ్ అయ్యేది ఈ 30 నుంచి 40 ఇయర్స్ మధ్యలో. కొద్దిమంది సమ్ పీపుల్ స్టార్ట్ ఎట్ 20, 24, 25కి జాబ్ స్టార్ట్ చేస్తారు. 60, 65 పని చేస్తారు. సో, దీనికోసం మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్ కావాల్సింది ఏంటంటే, స్టార్ట్ ఎర్లీ. Hmm. ఎంత తొందరగా నువ్వు రిటైర్మెంట్ కోసం పక్కన సేవింగ్స్ పెడితే అంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. Okay. మేజర్ మిస్టేక్స్ చేసేది ఏంటంటే, మనం యాక్చువల్లీ వెస్టర్న్ ఎకానమీలో చాలా మటుకు చూసుకుంటే ఏంటంటే, ముందే జాబ్ మొదలయ్యేప్పుడే ఫస్ట్ శాలరీ వచ్చినప్పటి నుంచే ఒక 10% రిటైర్మెంట్ కోసం పక్కన పెట్టేస్తారు. నో అంటే ఇంకా ఖర్చు పెట్టరు. అది కంపల్సరీ నాది కాదు. వచ్చేది 90 కాదు, 100 కాదు నాది, 90 శాలరీ నాది. ఆ 90 నుంచే నా ఖర్చులు, అవసరాలు అన్నీ తీర్చేసుకుంటాను. Hmm. బట్ ఆ 10 నావి కావు. Hmm. సో, అందుకే ఎంత తొందరగా ఈ స్టార్ట్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. Okay. బికాస్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. చిన్న ఏజ్‌లో మొదలు పెడితే 5, 6 వేలు సరిపడే అమౌంట్ నువ్వు 30లో 40స్‌కి వెళ్ళావనుకో 5,000 సరిపోదు అదే అమౌంట్ క్రియేట్ చేయాలంటే. 20,000, 25,000 కావాలి. అవును సార్. సో, అందుకోసమే స్టార్ట్ ఎర్లీ. ఫస్ట్ ప్రైవేట్ ఎంప్లాయీలకి ఫస్ట్ చెప్పేది, ఫస్ట్ జాబ్ రాగానే ఇంత పోర్షన్ నాది కాదు అని పక్కన పెట్టేసుకోవాలి. Hmm. స్టార్ట్ ఎర్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు ఎంత అవసరం. దీనికి ఏంటంటే 2, 3 మార్గాలు ఉన్నాయి. ఏది ఎంత అవసరం అనే నంబర్ తెచ్చుకోవడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లెట్స్ సే ఫస్ట్ సింపుల్ మెథడ్ ఏంటంటే, లెట్స్ సే ఇప్పుడు నా లైఫ్ స్టైల్‌కి మేబీ 20స్‌లో కాబట్టి సింగిల్‌గా ఉన్నాము. మేబీ ఒక 25,000, 30,000 ఖర్చు సరిపోతది నెలకి. Hmm. ఓకే. లెట్స్ సే నాకు ఫ్యామిలీ ఉంటే ఒక 60,000, 70,000 ఖర్చు వస్తుంది. అవును. ఓకే. సేమ్ వే బై ద టైమ్ ఐ బికమ్ 60 2, 3 యాస్పెక్ట్స్ వస్తాయి. ఒకటి, నీ ఇన్‌ఫ్లేషన్. మన ఇప్పుడు కరెంట్‌లీ ఇండియాలో ఉన్న ఇన్‌ఫ్లేషన్ మినిమమ్ ఒక 6-7%, 7% అయితే మినిమమ్ ఉంటుంది. సో, 7% ఇప్పుడు 50,000 ఒక 30 సంవత్సరాల తర్వాత నెలకెంత అవసరం వస్తది. Hmm. ఇప్పుడు సేమ్ రిటైర్ అయ్యాక నీ లైఫ్ స్టైల్ సేమ్ ఉండకపోవచ్చు. నువ్వు 35 ఉన్నప్పుడు పెడుతున్న ఖర్చు రిటైర్ అయ్యేప్పుడు అంత పెట్టకపోవచ్చు. అంత అవసరాలు రాకపోవచ్చు. బట్ స్టిల్ కొన్ని అడిషనల్ అవసరాలు వస్తాయి. నీకు రిటైర్మెంట్ అప్పుడు ఏంటి, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కేర్ కాస్ట్‌లు పెరిగిపోతా ఉంటాయి. లైఫ్ స్టైల్ వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ యూజువల్లీ అప్పుడు ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్స్ కానీ, మనకే కాదు మన పార్ట్నర్, వైఫ్ కానీ, హస్బెండ్‌కి కానీ అవి కూడా ఉంటాయి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, కరెంట్ లైఫ్ స్టైల్‌లో ఏంటంటే, పీపుల్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ లేట్. పెళ్లి లేట్‌గా చేసుకుంటున్నాం. అవును. దానివల్ల ఏమవుతుందంటే, పిల్లలు కూడా ఈవెన్ వెన్ యూ ఆర్ క్లోజ్ టు 60 ఆల్సో పిల్లలు కూడా సెటిల్ అవ్వట్లేదు. ఎస్, అవ్వట్లేదు. సో, దానికి ఖర్చులు కూడా వాళ్ళ పిల్లల సెటిల్‌మెంట్‌కి, పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులు కూడా ముందే ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతదంటే, నీ కోసం సంపాదించుకున్నది కూడా యూ హావ్ టు వాళ్ళకి ఇవ్వాల్సొస్తుంది. ఇవ్వడం వల్ల ఐదర్ నీ రిటైర్మెంట్ డిలే అవుతుంది ఆర్ నీ రిటైర్మెంట్‌లో అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇబ్బందులు పడాల్సొస్తుంది. సో, అవి కాకుండా ఉండాలంటే ఈ ఎస్టిమేషన్ కరెక్ట్ ఉండాలి. అయినంత వరకు మనకు లెట్స్ సే ఇప్పుడు 50,000 ఉన్నాయనుకోండి. ఒక 30 ఇయర్స్‌లో అది క్లోజ్ టు 2.5-3 లాక్స్ అవసరం ఉంటది. సో, 3 లాక్స్ ప్రతి నెల రావాలి అంటే నాకు ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి ఆ రోజుకి. Hmm. బై ద టైమ్ 60 అయ్యేప్పటికి నేను ఎంత కార్పస్ క్రియేట్ చేస్తే నెల 3,00,000 నేను విత్‌డ్రా చేయొచ్చు. చేయగలుగుతాం. ఓకే. అది కూడా ఇప్పుడు వస్తున్న రిటర్న్స్ అప్పుడు రాకపోవచ్చు. ఇప్పుడు మనము యాస్ ఎకానమీ గ్రోయింగ్ ఇంతకుముందు మనం ఇప్పుడు యూఎస్‌లో గానీ, యూరోప్‌లో గానీ, జపాన్‌లో గానీ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే 4-5% వెరీ, వెరీ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. యాక్చువల్లీ కొన్ని బ్యాంక్స్‌లో అక్కడ 0% ఇంట్రెస్ట్ వస్తుంది. సో, అలాంటప్పుడు కార్పస్ చాలా ఎక్కువ అవసరం వస్తుంది. అవును. సో, అందుకోసం కార్పస్‌ని కూడా కన్జర్వేటివ్‌గా, మరి గ్రోత్ ఎక్కువ అవ్వచ్చు. బట్ మనం లెక్కలు మాత్రం కొంచెం తక్కువగా వేసుకొని ఎక్కువ కార్పస్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతదంటే సఫిషియెంట్‌గా అవసరం వస్తది. సో, ఫస్ట్ అది. సెకండ్ కుడ్ బి బ్రాడ్‌గా, నేనిప్పుడు 50,000 ఖర్చు పెడుతున్నా ఒక 2,00,000 నెలకొచ్చేట్టు. ఆర్ కొద్దిమంది ఏంటంటే ర్యాండమ్‌గా ఒక నంబర్ ఫిక్స్ అయిపోతారు. మేబీ నేను రిటైర్ అయ్యే టయానికి ఒక 3,00,00,000 ఉండాలి నాకు. Hmm. ఒక ఫిగర్.
ఇట్స్ ఈజియర్. ఈ క్యాలిక్యులేషన్స్ కన్నా కూడా నేను సింపుల్గా ఒక 3 కోట్లు అయితే నాకు ఉండాలి, అందులోంచి నేను స్పెండ్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ వచ్చే రిటర్న్స్ కానీ దాని నుంచి అవును. కానీ. ఆర్ కొద్దిమంది అంటే నా రెంటల్ ఇన్కమే 1,50,000 రావాలని ఫిక్స్ అయిపోతారు. అంటే ఏదో ఒక నంబర్, ఒక గోల్ ఏదో ఒకటి పెట్టుకుంటారు. అది ఫస్ట్. అది సో ఈ మెథడ్లో ఏదో ఒకటి డిరైవ్ చేయాలి. దెన్ థర్డ్, లెట్స్ సే మీ ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఇప్పుడు చాలామంది అన్ని కంపెనీస్ 10+ ఎంప్లాయీస్ ఉంటే ఈపీఎఫ్ ఇస్తారు. సో ఈపీఎఫ్లో నీ ఎంప్లాయర్ ఆల్రెడీ ఒక 12% కంట్రిబ్యూట్ చేస్తాడు. 12 దాన్ని నీ వైపు నుంచి కూడా కుదిరినంత వరకు 12 14 మ్యాచింగ్ చేయొచ్చు, మ్యాచింగ్ చేయాలి. సో అయినంత వరకు అది ఎంత కుదిరితే అంత మ్యాచింగ్ చేసేయాలి. సో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ దీనివల్ల ఈ వచ్చే శాలరీ ఆల్రెడీ మనం ఈపీఎఫ్కి ఆల్రెడీ వెళ్ళిపోతుంది, నీ చేతిలో కనబడట్లేదు కాబట్టి సో నీ ఖర్చు పెట్టే అవకాశం తగ్గిపోతుంది. సో అది దాని తర్వాత ఎన్పిఎస్ ఆప్షన్ ఉంది. సో ఎన్పిఎస్లో అయినంత వరకు సేవ్ చేసుకోవాలి. సో ఇవి కూడా పోయాక ఎస్ఐపిస్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్లు, రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, రెగ్యులర్గా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్లో కొంచెం హై గ్రోత్ కావాలి నాకు అనుకుంటే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో కూడా యూలిప్స్ ఉన్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ హై గ్రోత్ కోసం ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్యాక్సెస్ కోసం మళ్ళీ ఇంకోటి ఓన్లీ ఈపీఎఫ్ఏ కాదు, పీపీఎఫ్ ఉంది. పీపీఎఫ్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, 15 years లాక్-ఇన్, కన్జర్వేటివ్, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి. కొద్దిమంది ఎవరైతే కన్జర్వేటివ్గా ఉంటారో ఏటీసీ కింద ట్యాక్స్ ఎలిజిబిలిటీ కూడా ఉంది కాబట్టి అందులో వేసుకోవచ్చు. సో తర్వాత ఇంకా అంటే స్మాల్ సేవింగ్స్ కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలు ఉన్నాయి, అండ్ రిటైర్ అయ్యాక కూడా వచ్చే పథకాలు ఉన్నాయి. సో బట్ రిటైర్మెంట్కి ఇంకా ఇవే కాకుండా కొద్దిమంది కంఫర్టబుల్ లేకపోతే నాకు ఎక్కువ గ్రోత్ కావాలంటే రిటైర్మెంట్ కోసం ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఓన్లీ యూలిప్స్ కూడా ఉన్నాయి హైగా గ్రోత్ కోసం. కన్జర్వేటివ్ కోసం కావాలంటే ట్రెడిషనల్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఒక 7 to 10 ఉన్నాయి. లేదు నువ్వు యూ డోంట్ బిలీవ్ ఫైనాన్షియల్ యాసెట్స్లో నేను నమ్మను, కావాలంటే ల్యాండ్లు కొనుక్కొని దాని నుంచి ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చేట్టు అది కొనుక్కోవచ్చు. నేను కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది, నేను స్టాక్స్లో అంటే నువ్వు డివిడెండ్ ఇన్కమ్ వచ్చే స్టాక్స్ కొనుక్కోవచ్చు. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు 20లో స్టార్ట్ చేశాక 30s 40sకి వచ్చేంతవరకు అయినంతవరకు నీకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ కావాలి. సో నువ్వు శాలరీతో పాటు రెంటల్గా కావచ్చు, డివిడెండ్సే కావచ్చు, ఎక్కడైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కావచ్చు, ఒక బై ద టైం 40sకి వచ్చేప్పటికి ఒక 2-3 చోట్ల నుంచి నీకు నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్ కావచ్చు. ఈ ఇన్కమ్స్ వస్తే ఏంటంటే నీ వెల్త్ క్రియేట్ అవుతుంది, నీ బర్డెన్ తగ్గుతుంది, నీ ఫ్యూచర్ రిటైర్మెంట్కి కార్పస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అవ్వకుండా మన 30sలో ఎస్పెషల్లీ అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఇవి చేశాక ఇది ఒక వైపు నుంచి. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానిటరింగ్. మనం అన్ని కరెక్ట్ చేస్తున్నాయి, కరెక్ట్ గ్రో అవుతున్నాయా లేదా. ఎందుకంటే మనం ఒక కమిట్ అయిపోయాము, చేస్తూ ఉన్నాము, బట్ 5 years తర్వాత కూడా గ్రో అవ్వలేదు అనుకో, దెర్ ఇస్ నో పాయింట్. సో ఆర్ ఒక ప్లాట్ కొన్నాము, ఇట్ ఇస్ నాట్ గ్రోయింగ్, బెటర్ కట్ ద లాసెస్, అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర గ్రోయింగ్ అయ్యే ప్లేస్లు పెట్టుకోండి. సో రివ్యూ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవి చేసుకుంటే నువ్వు నీ అవసరాలకు తగ్గట్టు కార్పస్ డిసైడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని స్టికింగ్ టు ద ప్లాన్ ఇస్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టికీనెస్ ఉండదు. రిటైర్మెంట్ కోసం ఎలాగో అప్పుడు కదా అని అనుకుంటాం. సో దాన్ని డిలే చేయకుండా ఒక అనుకున్న అమౌంట్ని పక్కన పెట్టేసి ముట్టుకోకపోతే, అండ్ ఏంటంటే చాలా మటుకు ఏమవుతుంది, కంపెనీలు మారుతూ ఉంటాం, ప్రైవేట్ ఎంప్లాయీస్ క్వైట్ కామన్. మారినప్పుడల్లా ఈ పిఎఫ్ మార్చడం కరెక్ట్గా, కొన్ని కంపెనీస్ తీసుకునే ఆప్షన్స్ ఇస్తాయి, తీసుకోకుండా అట్లాగే కంటిన్యూ చేస్తే ఏంటంటే కాంపౌండింగ్ వల్ల మనకు రిటర్న్స్ అయ్యి వస్తాయి. అండ్ కార్పస్ క్రియేట్ అయిందనుకోండి, యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఆ కార్పస్తో ఏం చేస్తారనేది చాలా అది ఇంకొక టాపిక్. బట్ సో యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. కార్పస్ క్రియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఎలా చేస్తున్నాం అనే దానికన్నా కూడా ఫస్ట్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం మార్గాలు ఇవన్నీ ఉన్నాయి. సో స్టికింగ్ టు ద ప్లాన్ అర్లీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరూ రిటైర్మెంట్ లేట్ 30s early 40sలో స్టార్ట్ చేస్తారు, అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అవును. సో స్టార్ట్ ప్రాబ్లీ 25 to 30 మధ్యలోనే నీ రిటైర్మెంట్ చిన్న ప్లాన్తో స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.